కలిగినట్టు ఎన్ని ఉన్నాయి? 5 ఉన్నాయి. ఓబద్య పాత నిబంధన గ్రంథంలో ఓబద్య అనేది ఒకటే ఒక అధ్యాయం ఉంటుంది. తర్వాత ఫిలోమెనుకు రాసిన పత్రిక కూడా ఒకే అధ్యాయం ఉంటుంది. 2వ యోహాను, 3వ యోహాను, యూదా పత్రిక, ఇవన్నీ ఒకే అధ్యాయం కలిగిన పత్రికలు బైబిల్ గ్రంథంలో. అలాంటిది ఫిలోమెనుకు రాసిన పత్రిక గురించి ఈరోజు చదువుకున్నాం. ఫిలోమెనుకు రాసిన పత్రికలో ముఖ్యంగా 3 వ్యక్తులు కనబడతారు. నేను ఇంట్రడక్షన్ ఇస్తాను, కొంచెం జాగ్రత్తగా విందాం. ఏం జరుగుతుందో చెప్తాను. ఫిలోమెనుకు రాసిన పత్రికలో 3 వ్యక్తులు ఉంటారు. రాసిన ఆయన ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. ఎవరికి రాశాడు? ఫిలోమెనుకు రాశాడు. ఎవరి గురించి రాశాడంటే ఒనేసిము అనే వ్యక్తి గురించి రాశాడు. ఈ 3 పేర్లు గుర్తుపెట్టుకోండి. అపోస్తలుడైన పౌలు గారు, ఫిలోమెనుకు, ఒనేసిము గురించి రాశాడు. ఇంతకు ఫిలోమెను ఎవరు అంటే కొలస్సీ ప్రాంతంలో ఒక ధనవంతుడు, డబ్బున్న వ్యక్తి. ఆయన దగ్గర పనిచేసే వ్యక్తే ఒనేసిము. పని చేసుకునే వ్యక్తి. ఆయన ఏం చేస్తాడంటే ఒకసారి దొంగతనం చేసో ఒక మోసం చేసో యజమానుడి దగ్గర నుంచి పారిపోతాడు. ఎవరు పారిపోయింది? ఒనేసిము పారిపోతాడు. అలా పారిపోయిన వ్యక్తి కొలస్సీ నుంచి దగ్గర 2000 కిలోమీటర్లు దూరంగా పారిపోయి రోమా ప్రాంతానికి పోతాడు. ఆ రోమా ప్రాంతంలో పౌలు ఉంటాడు. ఆ పౌలును కలిసినప్పుడు పౌలు దగ్గర మారు మనసు పొంది రక్షించబడతాడు. ఎవరు? ఒనేసిము. రక్షించబడిన తర్వాత అప్పుడు ఈ లేఖ రాస్తూ పౌలు గారు, అయ్యా ఫిలోమెను గారు, నీ దగ్గర నుంచి దొంగతనం చేసి పారిపోయిన వచ్చి నా దగ్గరికి వచ్చాడు, నా దగ్గర రక్షించబడ్డాడు, మళ్ళీ నీ దగ్గరికి పంపుతున్నాను, అతన్ని క్షమించి నీ దగ్గర దాచుకో, నీ దగ్గర పెట్టుకో అని చెప్పేసి ఒక లెటర్ రాస్తాడు. ఆ లెటర్ ఎప్పుడు రాస్తాడంటే జైల్లో ఉన్నప్పుడు. ఎక్కడున్నాడు పౌలు అంటే జైల్లో ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు 4 పత్రికలు రాశాడు. ఎఫెసీ పత్రిక, ఫిలిప్పీలకు రాసిన పత్రిక, కొలసీలకు రాసిన పత్రిక, ఫిలోమెను. ఈ 4 పత్రికలు జైల్లో ఉన్నప్పుడే రాశాడు. ఈ పత్రిక తీసుకెళ్ళి ఈ ఒనేసిముకి ఇచ్చి పంపించే అప్పుడు ఆయన ఈ పత్రిక చదివి చేర్చుకోమని ఈ ముఖ్య ఉద్దేశం. అర్థమైందా ఎందుకు రాయాల్సి వచ్చిందని చెప్పేసి? ఇప్పుడు వాక్యానుసారంగా ఇది ఇంట్రడక్షన్. ఎందుకు రాయాల్సి వచ్చిందంటే ఒక వ్యక్తిని క్షమించి మారు మనసు పొందిన తర్వాత మళ్ళీ చేర్చుకో అని చెప్పి ఈ మాట రాస్తున్నాడు. వాక్యానుసారంగా 1 by 1 వద్దాం. మొదటి వచనం, క్రీస్తు యేసు ఖైదీ అయిన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడును, జత పనివాడైన ఫిలోమెనుకును. ఇక్కడ ఏం చెప్తున్నా అంటే ఫస్ట్ వచనంలోనే, అయ్యా క్రీస్తు యేసు ఖైదీ అయినా అంటే దేవుని పనిలో నేను ఖైదీనయ్యాను. నేను సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు నన్ను బంధకములలో ఉంచారు. బంధకం అంటే ఏంటి? బయట తిరగకుండా హౌస్ అరెస్ట్, అంతే కదా. ఇప్పుడు ఎవరైనా రాజకీయ నాయకులు వస్తారంటే ఊర్లో ఉండే కొంతమంది పెద్ద మనుషులను, రౌడీలను హౌస్ అరెస్ట్ చేస్తారు బయట తిరగనీయకుండా. అలాగే ఈ పౌలును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఎక్కడ? రోమాలో. హౌస్ అరెస్ట్ చేసినప్పుడు అక్కడి నుంచి రాస్తున్నాడు, బంధకములలో ఉన్నాను, ఖైదీనైనాను క్రీస్తు ప్రేమను బట్టి అని అక్కడి నుంచి మొదలు పెడుతున్నాడు. క్రీస్తు యేసు ఖైదీనైన పౌలును, సహోదరుడైన తిమోతియును, మా ప్రియుడు జత పనివాడైన ఫిలోమెనుకును. ఎవరికి రాస్తున్నా అంటే ఫిలోమెనుకు. ఎందుకంటే మనం అంతా ఒకసారి కలిసి పనిచేసాము, అందుకే జత పనివాడైనా అంటున్నాడు. పౌలుతో పాటు ఈయన కూడా పనిచేశాడు. ఇందుకు ఎవరు ఈయనంటే ఆల్రెడీ పౌలు చేత మారు మనసు పడి రక్షించబడిన వ్యక్తే ఫిలోమెను. ఆ వ్యక్తికి ఈ లెటర్ రాస్తున్నాడు. 2వ వచనం చూడండి, మన సహోదరి అయిన అప్పియకును, తోడి యోధుడైన అర్ఫీకును నీ ఇంట ఉన్న సంగమునకు శుభమని చెప్పి వ్రాయినది. ఇక్కడ మన సహోదరి అంటే ఫిలోమెను యొక్క భార్య అప్పియ. తోడి యోధుడైన అర్కీఫ్ అంటే ఎవరో కాదు, ఫిలోమెను కొడుకు. మన చరిత్ర చూసినప్పుడు ఇవి అక్కడ సంబంధాలు క్లియర్గా రాస్తున్నాయి. చూడండి,
ఫిలోమేను రక్షించబడిన తర్వాత తన 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 భార్య రక్షించబడింది, తన కుమారుడు రక్షించబడ్డాడు. వీళ్ళందరికీ శుభమని చెప్పి పౌలు గారు రాస్తున్నారు మాటలు ఇవి. చూడండి 3వ వచనము. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఇవి శుభవచనాలు. ఫస్ట్ 3 వచనాలు ఏంటంటే శుభవచనాలు అంటారు. అయ్యా మేము ఇక్కడ నుంచి మీకు రాస్తున్నాము, మీరందరూ క్షేమంగా ఉన్నారని చెప్పి దేవుని పేరిట మీకు శుభములు చెప్తున్నాము అని చెప్పేసి ఈ 3 వచనాలు శుభవచనాలుగా సూచిస్తున్నాయి. 4వ వచనం నుంచి చూడండి. నీ ప్రేమను గూర్చియు ప్రభు అయిన యేసు ఎడలను సమస్త పరిశుద్ధుల ఎడలను నీకు కలిగి ఉన్న విశ్వాసమును గూర్చియు నేను విని నా ప్రార్థనల యందు నీ నిమిత్తము విజ్ఞాపనము చేయుచు ఎల్లప్పుడూ నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తును బట్టి మీ యందున్న ప్రతి శ్రేష్టమైన వరము విషయమై నీవు అనుభవపూర్వకంగా ఎరుగుట వలన ఇతరులు నీ విశ్వాసమందు పాలువారొకట అనున్నది కార్యకారి కావాలేనని వేడుకొంచున్నాను. ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. అయ్యా నీ ప్రేమను బట్టి, ప్రభు అయిన యేసు ఎడల నీకున్న విశ్వాసాన్ని బట్టి నువ్వు ఒక సంఘాన్ని నడిపిస్తున్నావు. ఇందును బట్టి నేను దేవునికి స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. నీ ప్రేమను బట్టి చాలామందిని నువ్వు రక్షించబడుతున్నారు. ఎందుచేతనంటే ఈ ఫిలోమేనును ఈయనను రక్షించింది, ఈయనను ఆత్మీయంగా బలపరిచింది ఎవరంటే పౌలు గారే. పౌలు చెప్తున్నాడు, అయ్యా సంఘాన్ని కరెక్ట్గా చూసుకుంటున్నావు, నాకు చాలా సంతోషం వేసింది, నువ్వు ప్రార్థన బాగా చేస్తున్నావంట అంటే అంతే కదా. ఇప్పుడు మన దగ్గర నుంచి నేర్చుకున్న వ్యక్తి బయటికి వెళ్ళి బాగా బాగుపడుతున్నాడు, సంతోషపడుతున్నాడు, వృద్ధి చెందుతున్నాడు అంటే ఎవరికి ఆనందము? వాక్యం చెప్పిన ఆయన కదా, ముందు ఎవరు నిలబెట్టినారు కదా, అదే చెప్తున్నాడు. అయ్యా నీ ఎడల నాకు చాలా ప్రేమ కలుగుతుంది, నువ్వు విశ్వాసాలను అందరినీ రక్షిస్తున్నావంట. ఎక్కడ రక్షిస్తానంటే తన ఇంటినే సంఘముగా మార్చుకున్నాడు ఫిలోమేను గారు. ఆయన ధనవంతుడు కదా, ఆయన కింద ఎంతోమంది పని వాళ్ళు ఉంటారు. వాళ్ళ కొడుకునే సంఘ అధ్యక్షునిగా పెట్టుకొని సంఘాన్ని ఇంటి దగ్గర నుంచే నడిపిస్తున్నాడు. అలాంటి ఆయనను ప్రేమపూర్వకంగా పౌలు గారు మాట్లాడుతూ ఆనందపడుతూ ఈ విషయమై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాడు. చూడండి 7వ వచనం. సహోదరుడా, పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి. చూడండి, పౌలు నేర్పించిన మాటలు విని రక్షించబడిన తర్వాత ఫిలోమేను చేస్తున్న సేవను బట్టి, ఆయన చూపిస్తున్న ప్రేమను బట్టి, ఆయన చూపిస్తున్న ఆదరణను బట్టి పౌలుకి ఎంతో సంతోషపడుతున్నాడు. చూడండి, పరిశుద్ధుల హృదయంలో నీ మూలంగా విశ్రాంతి పొందిన. వాక్యం విని ఎవరు విశ్రాంతి పొందుతున్నారంటే పరిశుద్ధులందరూ తీర్చబడుతున్నారంట. ఎవరి వలన? దీనికి మూలం ఎవరంటే పౌలు గారే. ఎందుకు ఇంతగా చెప్తున్నా అంటే పౌలు ఒక మాట చెప్పాడు. ఏంటి ఆ మాట? ప్రభు నామమును బట్టి ఎందుకు అంత భారంగా చెప్తున్నా అంటే పౌలు ఒక మాట చెప్పేవాడు, మనకు రోమియో పత్రికలో కనపడుతుంది. ఏంటంటే సువార్త భారము నా పైన ఉన్నది అని చెప్పేసి. సువార్త భారము, ఆ సువార్త భారము ఏ స్థితిలో అయినా కానీ ఎట్లయినా కానీ ఈయన చెప్పడం వల్ల కానీ లేకుంటే ఈయన చెప్పిన తర్వాత అక్కడి నుంచి కూడా బలపరవచ్చు. ఎన్నో ఈ సంఘాలు కట్టడానికి మెయిన్ కారణం ఎవరంటే పౌలు గారే. ఈ సంఘం ద్వారా ఒక ఫిలోమేను రక్షించబడి ఆయన కూడా తన ఇంటినందు ప్రార్థన చేస్తున్నాడు, విశ్రాంతి కలిగిస్తున్నాడు పరిశుద్ధులందరికీ. ఆ మాటలు విన్న తర్వాత ఒక శుభవచనంగా ఒక పౌలు గారు చెప్తున్నారు, నువ్వు చేస్తున్న ప్రార్థనలను బట్టి, నువ్వు చూపిస్తున్న ప్రేమను బట్టి నాకు చాలా ఆనందం కలుగుతుందయ్యా అని చెప్పేసి పౌలు గారు సంతోషపడుతున్నారు. ఇవన్నీ ఏంటివి అంటే ఒక క్షమించే వ్యక్తికి ఉండాల్సిన పౌలు చెప్పాడు, వాడికి అయిపోయింది అనుకోలే. ఫిలోమేను సంఘం కట్టి నడిపిస్తున్నాడు. అట ఇంటి దగ్గర సంఘం కట్టి నడిపించే వాళ్ళు ఇంకా కొంతమంది ఉన్నారు బైబిల్ గ్రంథంలో. యోహాను
తల్లి అయిన మరియా. మనకు అపోస్తుల కార్యములు 12వ అధ్యాయం 12వ వచనంలో కనపడుతుంది. మరియా గారు ఇంట్లోనే సంఘం పెట్టి నడిపిస్తానే అది. ఇంకా లుదియా కూడా ఇంట్లోనే సంఘం పెట్టి నడిపిస్తానే అది. చూడండి, వీళ్ళంతా ఇంట్లోనే సంఘం పెట్టి దేవుని నడిపిస్తున్నారు. అలాంటి కోవకు చెందిన ఆయన ఫిలోమెను కూడా ఇంట్లోనే సంఘం పెట్టి నడిపిస్తున్నాడు. చూడండి 8వ వచనం నుంచి, కావున యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుటకు క్రీస్తునందు నాకు బహుధైర్యం కలిగి ఉన్నప్పుడు వృద్ధుడను ఇప్పుడు క్రీస్తు యేసు ఖైదీ ఉన్న పౌలను నేను ప్రేమను బట్టి వేరుకొనుట మరీ మంచిదనుకొని నా బంధకములలో నేను కనిన కుమారుడగు ఒనేసిము కోసము నేను వేడుకొంచున్నాను. మెయిన్ పాయింట్ అండి. 8వ వచనము ఏం చెప్తున్నాడంటే, అయ్యా మేలైన దానిని నీకు చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అది? నీ దగ్గర నుంచి ఎవరైతే దొంగతనం చేసి పారిపోయినాడో ఆ వ్యక్తి నన్ను కలిశాడు రోమాలో. నేను ఆయనను సువార్త చెప్పి దేవుని వాక్యం చేత మార్చాను. ఆయనను నేను కుమారుడిగా అంగీకరించాను. యూదులు ఒక వ్యక్తిని ప్రేమించి అతను రక్షించినాడు అనుకో, కుమారుడు అని పిలుస్తాడు. అలాగే పౌలు గారు చెప్తున్నాడు, ఇతడు నేను బంధకములలో నేను ఖైదీ ఉన్నప్పుడు ఇతను రక్షించాను, ఇతడు నా కుమారుడు అని చెప్పి ఎవరి గురించి చెప్తున్నాడు? ఒక దొంగ గురించి చెప్తున్నాడు. ఒక మోసం చేసిన వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే, ఈయన నేను కనిన నా కుమారుడు. చూడండి, యుక్తమైన దానిని గురించి నీకు ఆజ్ఞాపించుట క్రీస్తునందు నాకు ధైర్యం కలిగి ఉన్నది. అసలు ఫిలోమెనుకు పౌలుకు 2000 కిలోమీటర్ల దూరం ఉంది. అక్కడి నుంచి లెటర్ రాస్తున్నాడు, అయ్యా నేను ధైర్యంగా నీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే, ఇదిగో నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడే ఆ వ్యక్తి నా దగ్గర ఉన్నాడు, నేను ఆయనను మార్చాను అని చెప్తున్నాడు. ఆయన కోసం నిన్ను నేను వేడుకుంటున్నాను. ఏమని? ఇదిగో ఆయన మళ్ళీ నీ దగ్గరికి పంపిస్తాను, ఆయన నువ్వు చేర్చుకో అని చెప్పేసి. 11వ వచనం. ఇప్పుడు అర్థమైందా? పౌలు అంటే మనకు తెలుసు. పౌలు ఎవరు? సువార్తలన్నీ ప్రకటించిన వ్యక్తి. మనం ముందు చాలాసార్లు ధ్యానించాము. సంఘాలను కడుతున్న వ్యక్తి, ఎంతోమంది శిష్యులను తయారు చేసుకున్నాడు, సంఘాలను కట్టాడు. అలాంటి వ్యక్తి ఒకరిని బతిమాడుతున్నారు. ఎవరిని? ఫిలోమెను బతిమాడుతున్నాడు. అయ్యా నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని అని చెప్పేసి. చూడండి ఎంత తగ్గింపు స్వభావం కలిగి ఉన్నాడో. ఎవరు? పౌలు. దేవుని ప్రేమను చూపిస్తున్నాడు అక్కడ. ఈ పత్రికలో మనం ఏం చూస్తామంటే, ప్రేమ చూస్తాం, కనికరం చూస్తాం, క్షమాపణ చూస్తాం, ఇంకేం చూస్తాము? బాధ్యత చూస్తాం. మెయిన్గా ఏం చూస్తామంటే సమానత్వం చూస్తాము. చూడండి 11వ వచనం చూడండి. అతడు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడాయను. చూడండి, ఈ ఎవరి గురించి చెప్తున్నాడు ఈ మాటలు? ఒనేసిము గురించి చెప్తున్నాడు. అయ్యా నేను ఏం చెప్పాలనుకున్నా అంటే, నీకు ముందు నీ దగ్గర పనిచేశాడే ఆ వ్యక్తి ఒనేసిము ముందు నిష్ప్రయోజనమైన వాడే, పనికిరాని వాడే. అందుకే నీ దగ్గర దొంగతనం చేశాడు, నీకు మోసం చేశాడు, నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చాడు. ఆయన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఏంటంటే, ముందు వాడు పనికి మాలం అయిన వాడే కావచ్చు, కానీ ఇప్పుడైతే నీకును నాకును ఇద్దరికి ఏమై ఉన్నాడు? ప్రయోజనకరమై ఉన్నాడు. ఒనేసు మన మాటకు అర్థం ఏంటంటే ఆయన ప్రయోజనకరము. ముందేమైనాడు? ఆయన నిష్ప్రయోజకుడు. ఇప్పుడేమయ్యాడు? ప్రయోజకుడు అయ్యాడు. నీకును నాకును ప్రయోజకమైన వాడు అని చెప్పి 12వ వచనం చూడండి. ఒనేసిము గురించి మాట్లాడుతున్నాడు. అతడు ఎటువంటి వాడంటే, నా ప్రాణం వంటి వాడైనాడు, అతని నీ యొద్దకు తిరిగి పంపిస్తున్నాను. చూడండి, ఒనేసిమును మనిషిగా మార్చి ఎవరి దగ్గరకు పంపుతున్నాడు? ఫిలోమెను దగ్గరికి పంపుతున్నాడు. పౌలు దగ్గర ఎంతమంది పనిచేస్తుంటారు చెప్పండి? ఎంతమంది శిష్యులు ఉంటారు? వాళ్ళందరి గురించి చెప్పని సాక్ష్యము ఈయన గురించి చెప్తున్నాడు. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఇతడు నా ప్రాణం వంటి వాడు, ఇతను నేను క్షమించి మనిషిగా తయారు చేసి పంపించాను.
ఇతడు నా ప్రాణం వంటి వాడు, నీ దగ్గరికి పంపిస్తున్నాను, నిన్ను బతిమాలు కొనుచున్నాను, ఇతడు నీ దగ్గర చేర్చుకో అని చెప్పి రాస్తున్నాడు ఈ లేఖ. చూడండి, క్రీస్తులేకి వచ్చిన తర్వాత ఎంత తగ్గింపు ఇప్పుడు ఈ లెటర్ రాయకోకుండా డైరెక్ట్ నేను చెప్పినా పో అని చెప్పి పంపించాను అనుకో, యజమానుడు చూసి ఏమనుకోవాలా, నా దగ్గర దొంగతనం చేసిన వ్యక్తి మనం నాకు వస్తున్నాడంటే కోపంతో ఏదైనా చేయొచ్చు. కానీ ఈ లేఖ రాస్తున్నటువంటి ఆ దొంగ కోసము, మారిపోయిన మనిషి కోసము, ఇదిగో ఇతడు ముందు నిష్ప్రయోజనమైన వాడే, ఇప్పుడు ఏమైనా అంటే ప్రయోజనకరంగా మారిపోయాడు, నా ప్రాణం వంటి వాడు, మారు మనసు పొందినాడు, మంచిగా ఉన్నాడు, నీకు కూడా ఉపయోగపడతాడు. ఇప్పుడు ముందు నీకు నష్టం చేశాడు, ఇప్పుడు ఏమవుతాడు, నీకు కూడా ఉపయోగపడతాడు అని చెప్పేసి రాస్తున్నాడు. 13వ వచనం, నేను సువార్త కొరకు బంధకములో ఉండగా నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఎంచుకొనవలనని ఉంటిని. కానీ చూడండి, ఇక్కడ ఏమైందంటే ఈయన బంధకాలలో ఉన్నప్పుడు, ఇంటి హౌస్ అరెస్ట్లో ఉన్నప్పుడు, ఇక్కడ మనం ఒక మాట చూడలేదు. 10వ వచనంలో వృద్ధుడను అని ఉంటుంది. ఇక్కడ ఒక మాట చూడండి, 9వ అధ్యాయం 9వ వచనంలో వృద్ధుడను, ఇప్పుడు క్రీస్తు యేసుకు ఖైదైన పౌలను అని ఉందా. వృద్ధుడు అంటే ఏమని, కొంచెం వయసు ఎక్కువైంది, సొంతంగా పనులు చేసుకోలేడు. సొంతంగా పనులు చేసుకోలేనప్పుడు ఎవరు అవసరము, పక్కన తోడు అవసరం కదా. ఆ సహాయం ఎవరు చేశారంటే ముందు ఫిలోమెన్ చేశాడు, ఫిలోమెన్ తర్వాత ఎవరు చేశారంటే ఈయన చేశాడు, ఓనేసిము. అదే చెప్తున్నాడు ఈ మాట. నీకు ప్రతిగా అతడు నాకు పరిచారం చేయు నిమిత్తము నా యొద్ద అతనిని ఉంచుకొనవలసి ఉన్నాను. ఆయన నాకు పరిచారం చేశాడు, ఇంకా చేస్తున్నాడు కూడా. అలాంటి పరిచారకు నీ దగ్గరికి పంపుతున్నాడు. నాకు అవసరమే, కానీ ఇక మీదట నేను పెట్టుకోదలుచుకోలేదు, నీ యొద్దకు పంపుతున్నానని చెప్పి 14వ వచనం చెప్తున్నాడు అండి. నీ ఉపకారము బలవంతం చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయడం నాకు ఇష్టం లేదు. అబ్బా, ఎంత వేడుకుంటున్నాడు చూడండి. పౌలు గారే తనను తాను తగ్గించుకొని ఎవరిని వేడుకుంటున్నాడు, ఆల్రెడీ ఈయన శిష్యుడైన ఫిలమోను గారు, ఈయన ద్వారానే ఆయన రక్షించబడ్డాడు. అలాంటి వ్యక్తిని ఏమంటున్నాడంటే వేడుకుంటున్నాడు, అయ్యా నీ ఉపకారం చేత నువ్వు స్వేచ్ఛగా మనస్ఫూర్తిగా ఇతను అంగీకరించు అని చెప్పి పౌలు గారే తన ప్రేమతో వేడుకుంటున్నాడు, తన్ను తాను తగ్గించుకొని. అంతే. ఇప్పుడు మనకు ఎవరైనా ఒక మాట చెప్పితే వింటారు మన వాళ్ళైతే, కానీ ఆర్డర్ ఎట్లయినా రిక్వెస్ట్గా అడుగుతున్నాడు, తగ్గింపు స్వభావము. నీ సమ్మతి లేక నేనేమీ చేయలేదు, నీ ఇష్టం ప్రకారమే, కానీ ఒప్పుకోనయ్యా, నీకు కూడా ఉపయోగకరంగా ఉంటాడు అని చెప్పి ప్రేమ చేత వేడుకుంటున్నాడు. చూడండి, ఎవరి గురించి అంటే ఒక దొంగ గురించి వేడుకుంటున్నాడు. 15వ వచనం, అతడికి మీదట దాసుడుగా ఉండక దాసుడు కంటే ఎక్కువ వాడుగాను, ప్రియ సహోదరుడుగాను, విశేషముగా నాకును, శరీర విషయమును ప్రభు విషయమును మరి విశేషంగా నీకును ప్రియ సహోదరుడుగాను నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. ఇక్కడ చెప్తున్నటువంటి, అయ్యా నీ దగ్గరగా పనిచేశాడే దాసుడు కాదు, బానిస. ఫస్ట్ పనోడు, దాసుడు, అంతే కదా. యజమాని దగ్గర పనిచేసే వాళ్ళని ఏమంటారు, దాసుడే అని అంటారు. ఆ దాసుడే అక్కడి నుంచి దొంగతనం చేసి మోసపుచ్చి పారిపోయి వచ్చాడే, ఆ వ్యక్తిని నా దగ్గర నేను మార్చానయ్యా, అతడు ఇప్పుడు మంచివాడిగా మారాడు, ఇప్పుడు నేను నీ ప్రేమను బట్టి నువ్వు ఒప్పుకుంటే నీ దగ్గరికి పంపిస్తాను, అలాంటి వ్యక్తి నువ్వు చేర్చుకునేప్పుడు ఎట్లా చేర్చుకోవాలా, పన్నోడుగా చేర్చుకోవద్దు, మళ్ళా దాసుడుగా చేర్చుకోవద్దు, సహోదరుడుగా చేర్చుకుంటున్నాడు. చూడండి, నీ దగ్గర పనిచేసిన వ్యక్తి ఇప్పుడు మారు మనసు పొంది మళ్ళా నీ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా చేర్చుకుంటున్నాడు, ప్రియ సహోదరుడుగా. ఇక్కడ తగ్గింపు స్వభావాన్ని, సమానత్వాన్ని చూపిస్తున్నాడు. ముందు నీ దగ్గర పనిచేశాడే ఆయనను పనివాడిగా ఉంచుకాకు, ఎందుకంటే
నీకును నీ సంఘానికి ఉపయోగపడే వ్యక్తిగా మారాడు. ఎందుకంటే నా దగ్గర చాలా నేర్చుకున్నాడు, నాకు పరిచర్య చేశాడు, రక్షించబడ్డాడు, ప్రయోజనకరంగా మారాడు. అతను ఇంక నువ్వు పనివానిగా చూడొద్దు, సహోదరునిగా చూడు అని చెప్పి అడుగుతున్నాడు. చూడండి, ఇది సమానత్వం. చర్చిలో సింపుల్గా మన ఉద్యోగం చేసేటప్పుడు మన పైన అధికారిని ఏమంటాము? సార్ అంటాం. అంతెందుకు, మనకు కూడా కాసుపురం నుంచి కొంతమంది వచ్చేవాళ్ళు, ఇద్దరు. వాళ్ళని ఊర్లో అయితే ఏమవుతుంది, మా రెడ్డమ్మ ఇట్లా పిలిచేవాళ్ళు. కానీ సంఘంగా మనకు కూడుకున్నప్పుడు ఏమవుతుంది? అందరూ సమానమే, ఇక్కడ ఏ భేదము లేదు. చూడండి, అలాంటి సమానత్వాన్ని ఇక్కడ చూపిస్తున్నాడు. పనిచేసే వాళ్ళైనా కానీ ఎవరైనా కానీ క్రీస్తునందుకు వచ్చిన తర్వాత ఏమవుతారంతా సమానంగా చూడవాలి. అది చెప్తున్నాడు. అయ్యా, ఇతన్ని దాసునిగా చూడుకోకుండా ప్రియ సహోదరునిగా చూసుకో అని చెప్పి రాస్తున్నాడు. చూడండి, అతడు నీ యొద్ద దొంగతనం చేసి పారిపోయి వచ్చింది ఎందుకోసం అంటే, బహుశా నా దగ్గర రక్షించబడినందుకేనేమో, నీకు కొంచెం కాలం నీ దగ్గర నుంచి పారిపోయి వచ్చి అతడికి మంచి చేయాలనే ఉద్దేశం ఏమో, దేవుని చిత్తమేమో అని చెప్పేసి మళ్ళీ చెప్తున్నాడు లాస్ట్ మాటలో. చూడండి, నీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటికే కాబోలు అతడు కొద్ది కాలము నిన్ను ఎడబాసి ఉండెను. కాబట్టి నీవు నన్ను నీతో పాలివానిగా ఎంచినడెలా నన్ను చేర్చుకున్నట్టే అతనిని చేర్చుకొనుము. చూడండి, ఇక్కడ ఫిలోమేను, నువ్వు నన్ను ఎట్లయితే చేర్చుకున్నావో, ఎట్లయితే నన్ను ఆదరించావో, ఎట్లయితే నన్ను చూసుకున్నావో, అలాగే నా ప్రాణం వంటి వాడు, నా ప్రాణం వంటి వాడు, నేను ఎంతగానో ప్రేమించిన వ్యక్తి నీ దగ్గరికి పంపిస్తున్నాను, అతన్ని కూడా నీతో పాలిగా, నీతో సమానుగా చేర్చుకో అని చెప్పి ఈ మాటలు రాస్తున్నాడు. అన్ని మాటలు చెప్పిన తర్వాత ముందు ఏం చేసి వచ్చాడు? అక్కడి నుంచి అయినా దొంగతనం చేసి వచ్చాడు. ఎన్ని రాసినా కానీ దొంగతనం చేసిన వ్యక్తి ఇంటికి వస్తే మళ్ళీ ఏముంటుంది? ఎంత మారు మనసును పొందినా కానీ ఈయన మళ్ళీ బుద్ధి మారుతుంది, మళ్ళీ తప్పు చేశాడో ఒక భయం ఉంటుంది యజమానునికి. ఉంటుందా ఉండదా? అందుకే కింద వచ్చిన కూడా రాస్తున్నాడు. మళ్ళీ చూడండి, అతడు నీకు ఏ నష్టమైనను కలగజేసినడలా, నీకు ఏమైనా రుణమున్న ఎడలను. చూడండి, అయ్యా, నీ దగ్గర పనిచేసేటప్పుడు ఏదైనా దొంగతనం చేశాడా, అది నువ్వు జ్ఞాపకం పెట్టుకోకు, అతడు నీకు చెల్లించాలని కాకు, అది నా లెక్కలో పెట్టుకో. ఒకవేళ అతను నీకు ఏదైనా రుణం ఉంటే, అప్పు ఉంటే, ఏదైనా నీకు చెల్లించవలసింది ఉంటే అది నా లెక్కలో పెట్టుకో, నేను వచ్చి తీరుస్తాను. ఎందుకంటే అతడు ఇప్పుడు ప్రయోజనకరంగా మంచివాడిగా మారాడు, అతను క్షమించి నీ దగ్గర చేర్చుకో. చూడండి, ఒక దొంగ గురించి ఒక పౌలు గారు రాస్తున్న మాటలు. ఆయన మధ్య ఎంతోమంది శిష్యులు ఉన్నారు కానీ ఈయన ప్రేమించినగా సాక్ష్యం చెప్పలేదండి. వనేసిమును నా జత పనివాడిగా నీకు పనిచేస్తాడు, అతడు చేసిన మోసం కానీ, అతడు చేసిన అప్పు కానీ, అతడు చేసిన ఏదైనా కానీ నీకు లోటు ఉందంటేనా అది నా లెక్కలో చేర్చుకో అని చెప్పేసి పౌలు ముందుకు వచ్చి చెప్తున్నాడు. చూడండి, 19వ వచనము, పౌలను నేను నా స్వాస్థంతో అంటే నా సొంత మాటలు అంతే కదా. ఇప్పుడు బాండ్ పేపర్ రాస్తే ఇప్పుడు వేరే వాళ్ళు రాసిన తర్వాత పక్కన వాళ్ళు సంతకం పెడతారు కదా, అట్లా కాదు, ఈయనే తన సొంతంగా తన మాట రాస్తున్నాడు. అదే గుర్తుంది దీనికి. ఆయనను ఆత్మ విషయంలో నువ్వే నాకు రుణపడి ఉన్నావని నేను చెప్పనేలా. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, అయ్యా నువ్వు ఆయన రక్షణ పొందిందే పౌలు నుంచి. ఆత్మ విషయంలో అంటే ఎన్నో విషయాలు దేవుని గురించి నేర్చుకున్నాడు ఫిలోమేను గారు. ఆ విషయంలో ఈయనే రుణపడి ఉన్నాడు. చూడండి, ఇక్కడ మనము కొంచెం వివరించలేదు, ఫాస్ట్గా వెళ్తున్నాను. ఈ లెటరు ఒకవేళ ఈయన రాస్తాడో లేదో ఒకసారి కొలసీ పత్రిక వెళ్ళండి. మనకి హిస్టరీ చూపించలే కదా, హిస్టరీలో కొలసీ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూడండి. ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడును నా తోడి సేవకుడనైన
తూకీకు నన్ను గూర్చిన సంగతులను మీకు తెలియజేయను. ఇంతకు తూకీ ఎవరంటేనా, మనము ఒనేసిము రోమాలో బానిసగా ఉన్నామని చెప్పాం కదా. బానిసలు ఊరు నుంచి మారేటప్పుడు, ఒక ఊరు మారుతున్నారనుకో పట్టుకొని చంపేస్తారండి. బానిసలకు ఆ ఊర్లో స్వతంత్రం లేదు, ఇడిచిపెట్టి పోలేదు, వాళ్ళు ఎల్లకాలము అక్కడే జీవించాల్సిందే బానిసలు. ఆ బానిసలకు తోడు ఎవరు పంపుతున్నారంటే తూకీకును పంపుతున్నాడు. తూకీకి ఎందుకంటే ఈయన బానిస కాదు, మారిపోయిన వ్యక్తి, యేసు ప్రభువును నమ్ముకున్న వ్యక్తి, క్రీస్తును అంగీకరించిన వ్యక్తి, ఇక రోమా ప్రభుత్వానికి బానిస కాదు అని ఈ తూకీకు అనే వ్యక్తిని తోడుపెట్టి పంపుతున్నాడు. ఎందుకంటే బానిసలు పారిపోయినప్పుడు, తప్పిపోయినప్పుడు అక్కడ చంపేస్తారు. పారిపోనికి వీలు లేదు, ఆ ఊరి విడిచిపోయడానికి వీలు లేదు. అలాంటి బానిసత్వం రోమాలో ఉంది. అందుకోసమే తూకీకును తోడుపెట్టి పంపుతున్నాడు. చూడండి నెక్స్ట్ వచనం చూడండి, 8వ వచనము. ఇదే కొలస్సీలో రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. మీరు మా స్థితి తెలుసుకున్నట్లు మీ హృదయములను అతడు ఆదరించినట్లు అతనితో కూడా నమ్మకమైన ప్రియ సహోదరుడునైన ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. మొదటగా ఒనేసిము ఎవరు? దొంగ, నిష్ప్రయోజకమైన వాడు. అలాంటి వ్యక్తి గురించి పౌలు ఏం చెప్తున్నాడు? అయ్యా, ఇతడు మారు మనసు పొందినాడు, నమ్మకమైన వాడు, నా ప్రాణం వంటి వాడు, ప్రయోజనకరమైనటువంటి వాడు అని చెప్పి అలా తీర్చిదిద్దాడు ఒక దొంగను. చెప్తున్నాడు అండి, అతనితో కూడా నమ్మకమైన మా ప్రియ సహోదరుడు ఒనేసిమును మీ యొద్దకు పంపుచున్నాను. ఈ లెటర్ ఇచ్చి ఒనేసిముకి ఇచ్చి పంపుతున్నాడు. అతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. ఎక్కడి నుంచి వచ్చాడు ఈయన? ఇంతకు ఫిలోమెను ఏ ఊర్లో అంటే ఫిలోమెను కొలసీ అనే ప్రాంతంలో ఉంటాడు. కొలసీలో ఉన్న సంఘటనలు ఇవన్నీ. కొలసీలోకి ఉన్న పత్రికలో ఈయన గురించి చెప్తున్నాడు. కొలసీలో ఫిలోమెను ఒక ధనవంతుని దగ్గర నుంచి పారిపోయిన వ్యక్తే ఈ ఒనేసిము. అందుకే చెప్తున్నాడు అండి, ఒనేసిము మీ యొద్దకు పంపుచున్నాను, ఇతడు మీ యొద్ద నుండి వచ్చిన వాడే. మీ యొద్ద నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తి ఈయన. వీరు ఇక్కడ సంగతులన్నీ మీకు తెలియజేస్తారు. చూడండి, కొలసీ ప్రాంతం నుంచి పారిపోయి వచ్చిన వ్యక్తిని తిరిగి మార్చి మళ్ళీ అక్కడికి పంపుతున్నాడు. తోడుగా ఎవరిని పంపుతున్నాడు అంటే తూకీకు అనే ఆయనను పంపుతున్నాడు. ఏమైనా వచ్చిన దగ్గర ఉన్నాము, 20 వచ్చిన దగ్గర ఉన్నాం కదా. అవును సహోదరుడా, ప్రభువునందు నీ వలన నాకు ఆనందం కలగనిమ్ము. క్రీస్తునందు నా హృదయమునకు విశ్రాంతి కలగజేయము. పైన చెప్పాడు కదా, ఇదిగో నువ్వు ఎంతోమందిని ప్రేమించి విశ్వాసంతో సంఘం కట్టి నడిపిస్తున్నావు కదా, అలాగే నీ సంఘంలో ఈయనను కూడా చేర్చుకో. ఒనేసిము కూడా నీకు ఉపయోగపడతాడు. నీ యందు నాకు చాలా ఆనందం కలుగుతుంది. బాగా సంఘం కట్టి నడిపిస్తున్నావు, ప్రేమతో ఉన్నావు, నీ వలన నా హృదయానికి విశ్రాంతి కలగజేస్తుందని చెప్పి పౌలు గారు చెప్తున్నారు ఈ మాటలు. 21వ వచనం. నేను చెప్పిన దానికంటే చూడండి పౌలు దగ్గర మారు మనసు పొందినాడు కదా ఫిలోమెను గురించి ఏదో పౌలుకు తెలుసు, అంతే కదా. మనము తీర్చిదిద్దిన మన శిష్యుని గురించి గురువుకు తెలియకుండా ఉంటుందా? శిష్యుని గురించి గురువుకు తెలియకుండా ఉంటుందా? కానీ గురువుగా ఉన్నటువంటి పౌలు గారు ఎక్కడ తన స్వభావం గురువుగా ఉపయోగించుకోలేదు. రిక్వెస్ట్గానే అడుగుతున్నాడు, అయ్యా నువ్వు చాలా మంచోడివి, ప్రేమతో ఉన్నావు, సంఘం కట్టి నడిపిస్తున్నావు, నేను వేడుకుంటున్నాను, బతిమాలుకుంటున్నాను. ఇదిగో నీ దగ్గర నుంచి పారిపోయి దొంగను ఇంకా దాసునిగా చూడకుండా మంచోనుగా చూసుకో. ఎందుకంటే నువ్వు చూసుకుంటావయ్యా, ఎందుకంటే నీ గురించి నాకు బాగా తెలుసు, నేను చెప్పిన దానికంటే ఎక్కువ నువ్వు చేస్తావు అని చెప్తున్నాడు అండి. నేను చెప్పిన దానికంటే నువ్వు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయుచున్నాను. అంతటి నమ్మకం కలిగి ఉన్నాడు ఫిలోమెను గారు. అంతేకాదు, నీ ప్రార్థనల మూలముగా నేను నీకు అనుగ్రహించబడుదునని నిరీక్షించుచున్నాను, కనుక నా నిమిత్తము బస సిద్ధము చేయము. ఇక్కడ ఏం చెప్తున్నానంటే, అయ్యా నీ ప్రార్థనలో ఎల్లప్పుడూ నన్ను జ్ఞాపకం చేసుకుంటామని నాకు తెలుసు, భవిష్యత్తులో మనం కలుస్తాం, అలా ఆ నిరీక్షణ మనకుంది, నీకు అనుగ్రహించబడుతున్న నిరీక్షణ. చూడండి,
యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత మనం ఏం చేయాలి చెప్పండి? ఈ పత్రికలో ప్రతి ఒక్క వచనాన్ని ఎంతోసేపు ధ్యానించవచ్చు. ఎంతో అర్థం దండిగా ఉంది ఈ పత్రికలలో. ఈ పత్రికలో ప్రతి వచనానికి ఇక్కడ నిరీక్షణ క్రైస్తవుడుగా యేసుక్రీస్తుని అంగీకరించినగా మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే కనికరాన్ని చూపించడం. దొంగ పట్ల కనికరాన్ని చూపించి మారు మనసు పొందించాడా? సమానత్వం చూపించడం. దొంగను దాసునుగా చేసుకోకుండా ఏమని చెప్తున్నాడు? సమానునిగా చూసుకోమని చెప్తున్నాడు. ఇక మీదట అతడు దాసుడిగా ఉండక సహోదరుడిగా ఎంచుకోమని చెప్తున్నాడు. సమానత్వం చూపించడం, కనికరం చూపించడము, సమానత్వం చూపించడము, ప్రేమను చూపించడము. అంతే కదా, ప్రేమతో కుటుంబం మొత్తం మార్చుకున్నాడు. ఎవరు? ఫిలోమెన్ గారు. ఆయన మారాడు, ఆయన భార్య మారింది, ఆయన కుమారుడు మారారు. వాళ్ళే సంఘం కట్టి నడిపిస్తున్నారు. ఈ సంఘం గురించి మనకు కొలిసీలో చూపిస్తాడు. 4వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. ప్రేమ ఉంది, కనికరం ఉంది, సమానత్వం ఉంది, బాధ్యత ఉంది. చూడండి, ఇన్ని ఐదు ఉన్నాయి ఈ పత్రికలో. ఫస్ట్ 3 వచ్చేసి కృతజ్ఞతలు తెలుపుకోవడం. ఎట్లా తెలుపుకోవాలని చెప్పేసి ఒనేసిము గురించి ఎవరు వేడుకుంటున్నారంటే పౌలు వేడుకుంటున్నారు. చూడండి, అలాంటి ప్రేమను మనం చూపించాలి. ఇంతకు ఎందుకు ఈ మాటలు రాస్తున్నాడంటే, ఇదిగో మన జీవితంలో కూడా ఎవరైనా కానీ క్షమించే గుణం నేర్చుకోవాలి. యేసు ప్రభు ఏం చెప్పాడు లాస్ట్లో? శిలువ మరణం పొందేటప్పుడు ఏం చెప్పాడు? ప్రభువా, వీళ్ళు ఏం చేయుచున్నారో వీళ్ళు ఎరుగరు కాబట్టి వీరిని క్షమించుడి అని చెప్పాడు. చూడండి, మన అందరి నిమిత్తము ఆయన చనిపోయేటప్పుడు చెప్పిన మాట ఏంటంటే వీళ్ళను క్షమించమని చెప్పాడు. అదే మాటలు, అదే సిద్ధాంతాన్ని పౌలు గారు పాటిస్తూ, పౌలు కూడా యేసు ప్రభు తర్వాత అంత ప్రేమను, అంత కనికరాన్ని చూపించిన వ్యక్తి కొత్త నిబంధనలు ఎవరున్నారంటే పౌలు గారే ఉన్నాడు. అన్నిసార్లు జైలుకి వెళ్ళాడు, దెబ్బలు తిన్నాడు, రాళ్ళతో కొట్టి చచ్చిపోయాలి అని చెప్పి యేసు కూడా వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన లేచెచ్చి మళ్ళీ సువార్త చెప్పాడు. సువార్త చెప్పకపోతే ఆయనకి ఏంటంట, భోజనం చేయొద్దు అని కూడా చెప్పాడు. మీరు సువార్త చెప్పకోకుండా మీరు భోజనం చేయకూడదు అనే మాటలు కూడా చెప్పాడు. ఆయన పైన భారం ఉంది. ఆయన వృద్ధుడిగా ఉన్నప్పుడు ఆయన వృద్ధాపంలో ఉన్నప్పుడు తోడు కావాలి ఆయనకు. ఆ తోడుగా ఎవరున్నారంటే ఓనేసిము ఉన్నాడు. అయినప్పటికీ ఇదిగో నువ్వు నా దగ్గర ఉండవలసిన వ్యక్తివి కాదు, నీ యజమానుని దగ్గరికి నువ్వు మళ్ళీ పో అని చెప్పేసి ప్రేమతో నడిపిస్తున్నారు. చూడండి, అలాంటి ప్రేమను మనం చూపించాలి. ఈ ప్రేమ, ఈ కనికరము, ఈ బాధ్యత, ఈ సమానత్వము, ఈ క్షమాపణ, ఈ 5 కలిసిన పత్రికనే ఫిలోమెను. ఇదివరకు నేను 2 సార్లు చదివాను కానీ అంతగా అర్థం కాలేదు. కానీ నిన్న ఈ 3 రోజుల నుంచి ఏదో బాగా చదవడం వల్ల ఇన్ని విషయాలు మనకు తెలుసుకున్నాం. చూడండి, అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు సింపుల్గా ఇంకొకసారి, ఓనేసిము ఎవరు? ఓనేసిము యజమాను దగ్గర నుంచి మోసం చేసి దొంగతనం చేసి పారిపోయిన వ్యక్తి ఎవరు? ఓనేసిము. ఆయన పోయి ఎక్కడ కలిశాడంటే, ఇదిగో తన యజమానికి ఎవరైతే రక్షించాడో, ఫిలోమెను యజమానుడు కదా, ఫిలోమెనుడు యజమానికి అయితే ఎవరైతే రక్షించి కాపాడాడో ఆ వ్యక్తి దగ్గరికి పోయి రక్షణ పొంది మారు మనసు పొందిన వ్యక్తి ఓనేసిము. ఆ మారిపోయిన వ్యక్తినే ఫిలోమెన్ దగ్గరికి మళ్ళీ పంపిస్తున్నాడు మారు మనసు చేసి. ఆ పత్రికనే ఈ పత్రిక. ఇక్కడ మనం ఏంటంటే, మనం గమనించాల్సింది ఏంటంటేనా, మనం ఈ లోకంలో దొంగతనం చేసిండవచ్చు, వ్యభిచారం చేసిండవచ్చు, మాయ మాటలు చెప్పిండొచ్చు, అబద్ధ మాటలు చెప్పిండొచ్చు, నీచంగా బతికిండొచ్చు. ఎలాంటి బతికినా కానీ యేసుక్రీస్తు యొక్క ప్రేమలో మనం రక్షించబడినామంటే ఏమైనట్టు? మనం అందరము యేసుక్రీస్తు ప్రేమలో మనం రక్షించబడినట్టయితే తండ్రి దగ్గరికి మనము కుమారులుగా చేర్చబడినట్టే. చూడండి, ముందుగా నిష్ప్రయోజకమైనటువంటి ఓనేసిము యొక్క జీవితాన్ని మన జీవితంతో ముడిపెట్టుకున్నప్పుడు, మునుపు మనం ఏమైన వారము? మునుపు మనము పనికి మాలిన వారము. ఎందుకు పనికి మాలిన వారుగా ఉండొచ్చు? అలాంటి జీవితాన్ని మార్చి యేసుక్రీస్తు వారు